నమస్తే. మనము త్రిపుర రహస్యం అనేటువంటి పుస్తకం గురించి చదువుకుంటూ ఉన్నాము. ఆ తర్వాత ఏంటి, త్రిపుర అంటే ఎవరు? అమ్మవారి శక్తి అన్నట్టు చెప్పటం జరిగింది. నిజం చెప్పాలంటే వేదాలు అన్నిటికీ మూలం, ఎక్కడి నుంచి ఏ మెటీరియల్ వచ్చినా ఏమి జరుగుతున్నా ఆధారం వచ్చి వేదాలనే చెప్తారు. అంటే అంటే మనకి దాన్ని ఏమంటారు, అథెంటిసిటీ ఏంది అంటే వేదాలు అన్నాడు. ఆ వేదాలకు అనుగుణంగానే ఉపనిషత్తులు అంటే వేదాలేంటి, మన మహా ఋషులు ఎప్పటి నుంచో అంటే ఎప్పుడు భగవతత్వం మొదలైందో ఎప్పుడు ఎండ్ అయిందో ఎవరికి తెలియదు. అలాగే జగత్ ఎప్పుడు పుట్టిందో అంటే ప్రపంచం ఎప్పుడు పుట్టిందో ఎప్పుడు అంతమవుతుందో కూడా ఎవరికి వివరం తెలియదు. అంటే ఇది 1,00,000 సంవత్సరాల, 1000 సంవత్సరాల, కోట్ల సంవత్సరాల అనేటువంటి విషయం కూడా మనకి అవగాహనకు లేదు. కాకపోతే ఏంటి, కొన్ని కోట్ల సంవత్సరాల నాడు ఏదో భూమి పుట్టింది అని ప్రాసెస్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత భూమి మీద జీవరాశి వచ్చినట్టుగా చెప్తారు. సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ. తర్వాత ఆ జీవరాశి వచ్చిన తర్వాత వాళ్ళ బుద్ధి వికాసం చెందడము, ఆ తర్వాత మనకు భౌతికంగా సంబంధించింది అయితే మనకు కొంత అవగాహన ఉంది. అది 100% సత్యం కూడా అయ్యి ఉండొచ్చు. ఏంటి, ఆది మానవుల్లాగా జీవించారు. ఫస్ట్ ఆహారం లేదు, అంటే ఆహారం లేదు అంటే విపరీతమైన వర్షాలు పడ్డప్పుడు వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలో తెలియదు. తర్వాత చిన్నగా వాళ్ళు ఉండడానికి ఒక గూడు, వాళ్ళు కట్టుకోవడానికి ఏదో ఆకులు అలాలు ఒక బట్టలు, తర్వాత వాళ్ళ అవసరం వచ్చినప్పుడు దాచుకోవటానికి ఆహారం అట్లా కనుక్కున్నారు. తర్వాత నిప్పు కనుక్కున్నారు. నిప్పు కొన్న తర్వాత ఏంటి, ఐరన్ కనుక్కోవటమే ఒక వండర్ఫుల్ చేంజ్ మొదలైంది. ఇదంతా కూడా అల్టిమేట్గా కొన్ని వందల సంవత్సరాల లోపల కూడా అయి ఉండొచ్చు, మనకి ప్రాసెస్ తెలియదు. ఎప్పుడైతే ఇలా కనుక్కున్న తర్వాత దాచుకున్నది ఎప్పుడైతే మొదలుపెట్టారో ఆ దాచుకున్నది వాళ్ళ వారసులకే ఇవ్వాలనేటువంటి భావంతో, మరి వారసులు ఎలా వస్తారు? ఆడవాళ్లే కదా ఆధారం. ఇక్కడ ఈ విషయం గురించి ఘర్షణలు మొదలయ్యాయి. అంటే ఏంటి, మరి మనకు వెనక్కి తిరిగి చూసుకుంటే యుద్ధాలు జరిగిందల్లా ఆడవాళ్ళ కోసం, డబ్బు కోసం, ఆ తర్వాత ఇంకొంచెం బుద్ధి వికాసం చెందిన తర్వాత వాళ్ళు నమ్మినటువంటి సత్యం కోసం. సత్యం అంటే ఏంటి, మతం. మా మతమే కరెక్ట్ అని వాళ్ళు, ఆ మతమే కరెక్ట్ అని వాళ్ళు. మళ్ళీ ఈ మతంలో కూడా కొన్ని వర్గాలు. ఇప్పుడు కూడా చూడండి, ప్రతి మతంలో డిఫరెన్సియేషన్స్ ఉన్నాయి. అంటే ఏంటి, మతం అదే అయినా ఒకదాని మీద ఏం ఫాలోవర్, ఒకళ్ళదొక గ్రూపు. ఆ తర్వాత మళ్ళీ ఎలా అయిపోయింది, తర్వాత ఒక సమాజం దృష్టితో కొన్ని ఆలోచించారు. ఆ తర్వాత అది కూడా డీవియేట్ అయిపోయింది. తర్వాత కుటుంబ వ్యవస్థ గురించి ఆలోచించారు, అది కూడా అయిపోయింది. అంటే అల్టిమేట్ ఏంటి, మనిషి భేదభావం ఎక్కువైపోయింది. ఒరిజినల్ అంటే ఏంటి, మన ఋషులు చెప్పింది ఏంటి, మహానుభావులు భేదభావం లేకుండా మనం జీవించగలిగినప్పుడు మన జీవనం వండర్ఫుల్గా ఉంటుందని చెప్పారు వాళ్ళు. అంటే ఏంటి, ఇప్పుడు మన ఉపనిషత్తుల ఋషులు అంటే ఎవరు, వేదాలంటే ఇప్పుడు ఋషులు అసలు ఎవరు? వాళ్ళు భగవతత్వంతో దగ్గరగా ఉండి, అంటే పరమాత్మతత్వంతో నివసించి, లేదంటే వాళ్ళే పరమాత్మతత్వం యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దర్శించి దాన్ని వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకొని వాళ్ళ శిష్యులకు బోధించిన తర్వాత, ఆ తర్వాత ఏదో తాళపత్రాలు పూలపత్రాలు, మొదట ప్రాకృత లాంగ్వేజ్ ఉందట, తర్వాత సంస్కృతం ఉంది, సంస్కృతం తర్వాత మళ్ళీ రకరకాల భాషలన్నీ ఏర్పడ్డాయి కదా. ఆ తర్వాత బ్రిటిషర్స్ భారతదేశానికి వచ్చిన తర్వాత స్క్రిప్ట్ మొదలైంది. ఆ స్క్రిప్ట్ నుంచి గురు శిష్య పరంపరలో ఆ మహానుభావులు రిసీవ్ చేసుకుంది, అందరికీ చెప్పటం జరిగింది. అలా చెప్పినటువంటి వాటిలోనే ఇప్పుడు ఈ ఉపనిషత్తుల ఉపనిషత్తులు అంటే ఋషులు చెప్పినటువంటి విషయాన్నంతా మహానుభావుడు వేదవ్యాసుడు గ్యాదర్ చేసి, అంతే కదా, ప్రపంచం అంతా ఎక్కడెక్కడ ఉందో లేదో మన దేశంలోనే ఉందో తెలియదు కదా. అప్పుడు బౌండరీస్ లేవు, ఖండాలు లేవు, ఎల్లలు లేవు, అంతా కలిపి ఒకటిగానే ఉండేది. అలాంటి చోట ఆ మహానుభావుడు కనుక్కొని, మరి అది ఆయన వెళ్ళి కనుక్కున్నాడా, లేకపోతే రిసీవ్ చేసుకున్నాడా, లేకపోతే ఆయన యోగ స్థితిలో ఉండి కనుక్కున్నాడా? మహానుభావుడు మనకు ఆ స్థితి లేదు కాబట్టి మనకి తెలియదు. ఆయన మొత్తం క్రోడీకరించి 4 వేదాలుగా రాశాడు. ఏంటవి? యజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం, అధర్వణ వేదం, దాని తర్వాత వేదాంగాలు, ఉపవేదాలు, ఆ తర్వాత దానికి అడుగు పోర్షన్ వచ్చి ఉపనిషత్తులు. ఒక 1128 మంది ఋషులు చెప్పిన ఉపనిషత్తులు కొంతే దొరికినట్టుంది. మొత్తం మీద దాన్ని గ్రహించి బ్రహ్మసూత్రాలు, భగవద్గీత రాయడం జరిగింది. ఈ ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మాత్రమే శాస్త్రంగా పరిగణించవచ్చు. ఏంటి శాస్త్రం? పరమాత్మ తత్వానికి, ఈ మన జీవత్వానికి, జగత్తుకి, ఈశ్వరతత్వానికి 100% మనం ఎలా అనుభవంలోకి తెచ్చుకోవాలో చెప్పటం జరిగింది. మరి మిగిలిందంతా ఏంటి, ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా జస్ట్ జీవన విధానం. యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు, ఒక్కొక్క చోట అయితే నోటితో చెప్పలేనంత ఘోరమైన యజ్ఞాలు కూడా జరిగాయి, జంతు బలులు ఇచ్చారు. మరి ఇవన్నీ కూడా మరి వాళ్ళు చెప్పినా కానీ ఏం చెప్పారు, వాళ్ళు కూడా వేదాలని రిఫర్స్ చేయడం జరిగింది. అంటే ఏంటి,
వ్యవస్థ అంతా మారుకుంటూ వస్తుంది కదా. ఒకప్పుడు ఏంటి వేరేది ముస్లిమ్స్ భారతదేశం మీద దండయాత్ర చేసి కూడా దాదాపు 10వ శతాబ్దం అంటే దాదాపు ఒక 1600 సంవత్సరాల నాడు రావడం మొదలుపెట్టారు. మొట్టమొదటి వచ్చి దోచుకొని యుద్ధం చేసేసి గెలిచి వెళ్ళిపోవడం అది సహజం. ఏ మతమైనా ఏ రాజైనా తన బలం నిరూపించుకోవడానికి వస్తాడు, తీసుకుంటాడు, వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళకుండా వాళ్ళ ప్రతినిధిని ఒక ఆయన నిలబెట్టిపోయినాడు. ఆ తర్వాత మళ్ళీ మనకందరికీ తెలిసిందే ఆయన ఇల్టుట్మిష్ అంటారు. ఆ తర్వాత బాబరు, హుమయూను, బాబరు, అక్బరు, తర్వాత మళ్ళీ జహంగీరు, తర్వాత చిన్నగా మళ్ళీ 16వ శతాబ్దం దానికి బ్రిటిషర్స్ భారతదేశానికి రావడం జరిగి వాళ్ళు వచ్చి చిన్నగా ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార నిమిత్తం అని వచ్చి చిన్నగా మన వాటిట్లో దూరిపోయి మొత్తం వాళ్ళంతా ఒక దాని కిందకి తీసుకొచ్చి అల్టిమేట్గా ఒక మంచి విషయం చెప్పుకోవటం ఏంటంటే అక్కడ ముక్క పడున్న మనం, రకరకాల భాషలతో ఉన్న మనం మూఢత్వంతో, అంటే ఈ మాట అంటే పిల్లలు కూడా తిడతారు, మనకి మంచి కల్చర్ ఉందమ్మన్నారు. కల్చర్ 100% ఉంది. ఆ కల్చర్తో పాటు కొంత అంతే కదా. ఇప్పుడు ఎప్పుడైతే ముస్లిమ్స్ వాళ్ళు రావడం జరిగిందో మన సిద్ధాంతానికి ఎక్కడైతే ఇబ్బంది అవుతుంది అనుకున్నారో దాంతో చిన్న పిల్లలకు పెళ్ళిళ్ళు చేశారు, బాల్య వివాహాలు, చచ్చిపోయిన తర్వాత వీళ్ళు అందంగా ఉంటే ప్రాబ్లం వస్తుందని వాళ్ళు వితంతువుల్ని చేసేశారు. మరి ఇవన్నీ కూడా మూఢాచారాల కింద కదా. ఇప్పుడు అవన్నీ ఏం లేవుగా. దాదాపు 100%, 99% తగ్గిపోయినాయి. ఏదో ఉంటే 1% ఉంటుందేమో మనకు తెలియదు. అట్లా అంటే ఏంటి, అప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులు వాటికి అనుగుణంగా భౌతికంగా మార్పులు చెందుకుంటూ వస్తున్నాయి. అవన్నీ కూడా వేదాలను రిఫర్స్ చేసుకొని చెప్పడం జరిగింది. కాకపోతే ఇంకేం చెప్పారు, వేదాంగ. ఇప్పుడు మన వ్యాస భగవానుడు ఏం చేశాడు, ఇవన్నీ రాసిన తర్వాత మళ్ళీ ఇంకా మనకి తేలిగ్గా అర్థం కావడానికి ఆయన భారతం రాశాడు. 1,00,000 శ్లోకాలతో రాసినటువంటి భారతంలో భగవద్గీతలో ఒక 700 శ్లోకాలు భగవద్గీతగా ఆయన చెప్పటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వాటిని రామాయణ భారతాలను ఇతిహాసాలు అంటారు. ఇతిహాసాలు అంటే ఏంటి, ఆ మహానుభావులు జీవించి వాళ్ళు ఎలా జీవించారు అని మనకు చెప్పింది. అంటే ఏంటి, దేవుడు గురించి చెప్పినవి కాదు ఇతిహాసాలు, వాళ్ళు జీవించి దైవత్వంతో వాళ్ళు ఎలా జీవించారు అని చెప్పటం జరిగింది. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఇతిహాసంలో ఇంకొకటి రామాయణం, రాముడు ఎలా జీవించున్నాడు, వాళ్ళు ఎలా సిద్ధాంతాలని పాటించారు అవన్నీ చెప్పడం జరిగింది. అవైపోయిన తర్వాత ఇంకా ఏంటి, మళ్ళీ యోగం గురించి పతంజలి యోగ శాస్త్రం రాశాడు. ఆ తర్వాత అసలు ప్రకృతి ఏంటి, పురుషుడు ఏంటి, ఈ తత్వాలు ఏంటి అనేటువంటి విషయాన్ని కపిలుడు సాంఖ్య శాస్త్రం రాశాడు. కాకపోతే వీళ్ళు ఏమన్నారు, ఈశ్వరుడు అన్నారు, పురుషుడు అన్నాడు. అంటే అంటే అల్టిమేట్ ఏంటి, దాన్ని ఏమంటారు, అదే ఈశ్వరతత్వం అన్నారు, ఏదో అన్నారు తప్ప అల్టిమేట్ వచ్చి చెప్పింది మాత్రం భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తుల సారమే. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం వచ్చాయి, మళ్ళీ ఆగమ శాస్త్రాలు, మళ్ళీ దేవాలయాల స్ట్రక్చర్ అంతా వచ్చింది. మొట్టమొదటి వేదాల్లో చెప్పినప్పుడు, ఉపనిషత్తుల్లో చెప్పినప్పుడు ఇవేమీ లేవు. కాకపోతే ఏంటంటే సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటూ వస్తున్నాం. ఎక్కడో నిరాకారంగా భగవతత్వం ఉందమ్మా, నీకు తేడా లేదు, నువ్వు గ్రహించి నువ్వు దృష్టి మార్చుకొని చూస్తే కనపడుతుంది అంటే ఎంతమందికి అర్థమవుతుంది? ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం? మొట్టమొదట ఆహారం దొరికితే చాలన్నట్టున్నారు, ఆకలి, భయము, నిద్ర మైదునటువంటి స్థితిలో ఉన్నాం. కొద్ది గొప్ప దాచుకోవటం మొదలుపెట్టిన తర్వాత ఇంకా సమాజం నేను ఉంచుకోవాలి అని మళ్ళీ వీళ్ళ తెలివితేటలకు అనుగుణంగా ఒకళ్ళు పరిపాలన చేసేవాళ్ళు, ఒకళ్ళు పనులు చేసేవాళ్ళు, మళ్ళీ వీళ్ళు అడ్వైజెస్ చేసేవాళ్ళు. ఇవన్నీ కూడా ఎందుకు, సమాజం సక్రమంగా నడవడానికి పెట్టుకున్నదే తప్ప ఇక్కడ ఒకళ్ళు గొప్ప ఒకళ్ళు తక్కువ లేదు. భగవద్గీతలో ఏం చెప్పాడు, మనిషి వాడి గుణానికి అనుగుణంగా ప్రవర్తన చేస్తాడు అని సత్వగుణం, తమోగుణం, రజోగుణం అని చెప్పాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటి, త్రిపుర రహస్యం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు భగవద్గీత చెప్పింది ఏంటి, అల్టిమేట్గా జ్ఞానకాండ చెప్పాడు. అంతే. జ్ఞానం అంటే అసలు సృష్టి ఎలా వచ్చింది, ప్రపంచం ఏంటి, మనమేంటి, ఆ తర్వాత అసలు ఈశ్వరతత్వం ఏంటి, నిరాకారమైనటువంటి భగవతత్వం ఏంటి అనేటువంటి విషయాన్ని మనకి బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు క్రోడీకరించిన తర్వాత ఇంకా తేలిగ్గా అర్థం అవడానికి ఆ మహానుభావుడు వ్యాస భగవానుడు భగవద్గీత రాశాడు. అందుకనే వ్యాస భగవానుడిని మాత్రమే మనము దాని వ్యాస పూర్ణిమ రోజు ఆయన్ని మనము జగద్గురువుగా, సద్గురుగా మనం ఆరాధించేది వ్యాస భగవానుడిని. ఆ తర్వాత ఇంకొంచెం తేలికగా మనకు అర్థం అవడానికి ఆ ఉపనిషత్తులకు భాష్యం రాశాడు. తర్వాత చాలా గ్రంథాలు రాశాడు మన శంకరాచార్య గారు. సరే, ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటి, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ త్రిపుర రహస్యం కూడా
జ్ఞానానికి సంబంధించింది. అంటే ఏంటి, ఇక్కడ కూడా యజ్ఞాలు, బలులు, యాగాలు, ఆ తర్వాత ఇది నువ్వు ఈ పూజలు చెయ్యి, ఈ గుడికి పో అని చెప్పింది లేదు. నేను నా ఫ్రెండ్ ఒకటి అడిగింది, నువ్వు త్రిపుర రహస్యం అంటున్నావు కదా, ఈ త్రిపుర రహస్యంలో దత్తాత్రేయుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని అడిగింది. నిజమే, 100%. ఇప్పుడు ఈ త్రిపుర రహస్యం ఏంటి చెప్పింది, నిరాకారమైనటువంటి. ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్పుకుందాం. ఇప్పుడు మన దగ్గర ఏముంది, ఇప్పుడు నా నోట్లో నుంచి మాట వస్తుంది అంటే ఎందుకు వస్తుంది, నేను బతుకున్నాను కాబట్టి వస్తుంది. ఎందుకు బతుకున్నాను, నేను నా దగ్గర ప్రాణం ఉంది కాబట్టి బతుకున్నాను. నేను బతుకున్నాను, నా దగ్గర ప్రాణం ఉంది అని ఎవరికి తెలుస్తోంది, నాకే తెలుస్తుంది. అంటే నా జ్ఞానానికి తెలుస్తుంది, నా ఆలోచనకు తెలుస్తుంది, నా మనసుకు తెలుస్తుంది. మరి ఈ రెండు కలిపి అంటే ఏంటి, ప్రాణము మన మనసు కలిపి ఒక ఉపాధిని పెట్టుకొని, ఉపాధి అంటే ఏంటి, నా శరీరం. ఈ శరీరం ద్వారా శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, అట్లాగే కర్మేంద్రియాలు, చేతులు ఉన్నాయి కదా, ఈ చేతులు పట్టుకొని సెల్ ఫోన్ నేను ఓపెన్ చేసుకొని నేను చెప్పుకోవడం జరుగుతుంది. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు అంటే అల్టిమేట్ ఏంటి, మన సృష్టిని మొత్తం నడిపిస్తున్నది ఏంటి, జ్ఞానం నడిపిస్తున్నది. జ్ఞానం దేని ద్వారా నడుస్తుంది, ప్రాణం ద్వారా నడుస్తుంది. సపోజ్ ప్రాణం లేదు, అన్ని అవయవాలు ఉన్నాయి, శవమే, ఎందుకంటే ఇది కదలదు. అంటే ఏంటి, సృష్టి మొత్తం ఏంటి, కదలదు, కదులుతున్నది అనేటువంటి బేసిస్ మీద నడుస్తున్నది. కదలంది ఏంది, భగవతత్వం కదలదు. కదిలేదేంది, మన ప్రాణము, మనసు కదులుతోంది. అంటే ఏంటి, అల్టిమేట్గా సర్వత్రా ఉన్నదంతా ఏమని చెప్పారు వాళ్ళు, జ్ఞానం అని చెప్పారు. అంటే ఏంటి, ప్రాణము జ్ఞానం గురించి చెప్పారు. ఇప్పుడు భగవద్గీతలో ఏం వాడాడు, భగవాన్ అనేవాడు. భగవాన్ అంటే ఏంటి, జ్ఞానం అని అర్థం. ఎట్లా, సర్వత్రా వ్యాపించినది. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, బలము, వీర్యము, ఆ తర్వాత ఇంకో ఏమంటాడు, జ్ఞానము. ఇవన్నీ ఒక 6 గుణాలు ఉన్నటువంటి దాన్ని భగవాన్ అన్నాడు. అంటే ఏంటి, 6 గుణాలు ఉన్నటువంటి ఒక శక్తి ఆ భగవాను అర్జునుడికి బోధించింది. అర్జునుడు అంటే ఎవరు, జీవత్వంలో ఉన్న వాళ్ళకి బోధించింది. అంటే జీవత్వంలో ఉన్నవాడు ఎవరు, ప్రాణం ఉన్నవాళ్ళం. అంటే ఏంటి, జ్ఞానం ప్రాణానికి బోధించింది. మళ్ళీ జ్ఞానం, ప్రాణం ఎవరు, తేడా ఏమన్నా ఉందా, రెండు ఒకటే. ప్రాణం ఉంది కాబట్టి జ్ఞానం ఉన్నది, జ్ఞానం ఉంది కాబట్టి ప్రాణం ఉంది. ఈ రెండు కలిసి వచ్చాయి, ఈ రెండు కలిసి వెళ్ళిపోయాయి. మహానుభావులు, మన ఋషుల మేధా సంపత్తిని మనం ఎంతసేపు విన్నా మనం అర్థం చేసుకోలేము. ఎందుకంటే ఆ మహానుభావులు అంత స్వచ్ఛంగా ఉండి, అంటే ప్రతిదీ వాళ్ళు ఏంటి, మన భౌతికానికి, భగవతత్వానికి వాళ్ళు డీకోడ్ చేశారు. ఎప్పుడో అప్పుడన్నా ఈ మనుషులు అర్థం చేసుకోలేకపోతారా అని వాళ్ళు చెప్పడం జరిగింది. దీపారాధన, వెలుగు అంటే ఏంటి, జ్ఞానం. ఎందుకు నేను దీపారాధన వెలిగిస్తున్నాను, నాలో అనుకున్నటువంటి నా ప్రాణాన్ని, నా జ్ఞానాన్ని వెలిగించుకోవాలి, నా జ్ఞానాన్ని పెంచుకోవాలి. కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నాం, అహంకారాన్ని పోగొట్టుకోవడానికి. అగరొత్తులు ఎందుకు వెలిగిస్తున్నాం, వాయుతత్వం. అంటే ఏంటి, అలాగే ముద్దబెట్టి మొదలుపెట్టి చేస్తున్నాం, పసుపు ముద్ద, భూమితత్వం. అట్లాగే నీళ్లతోటి దాన్ని క్లీన్ చేస్తున్నాం, శుద్ధి చేస్తున్నాం. అట్లాగే అగ్ని, అది కూడా హరించుకొని పోతుంది మనమన్నీ కూడా. అంటే అర్థం ఏంటి, ఈ పూజా విధానం గుళ్ళల్లో జరిగేది, అన్ని చోట్ల జరిగేది పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారానికే. మళ్ళీ ప్రాణాయామం అంటాడు, ఆత్మదర్శనం అంటారు. అన్నీ ఎవరు, మన దగ్గర ఉన్నటువంటి మనదే. ప్రాణం ఎవరిది, ప్రాణాయామం మనమే చేసుకోమ్మా, పూజ మొదలు పెట్టమ్మా, ఓం కేశవాయ నమః, మాధవాయ స్వహ, గోవిందాయ స్వహ అంటారు కదా. అంటే 3 మంత్రాలకు అర్థం ఏంటి, 24 తత్వాలతో ఉన్నటువంటి మన శరీరం, మన ఆలోచనలు, ఈ 3 మంత్రాలతో పాపం కుదించారు తేలిగ్గా ఉండడానికి. దీన్నంతా కూడా మనసు పెట్టి ఆలోచన చేస్తూ ఎందుకు చేస్తున్నామని విచారణ చేయాలబ్బా. ఈ త్రిపుర రహస్యంలో ఈ మహానుభావుడు, ఈ దత్తాత్రేయుడు చెప్పింది విచారణ చెయ్యమని. ఇప్పుడు ప్రతి వాళ్ళు దత్తాత్రేయుడు నేను ఓపెన్ చేస్తే కురవాయురట, తర్వాత మళ్ళీ గానుగాపురం అట, మొత్తం మీద 5 ప్రాంతాలు చెప్తున్నారు. వల్లభాచార్యుడు మళ్ళీ ఎవరు, వల్లభపాదుడు ఎవరో, మళ్ళీ దత్తాత్రేయుడు అవతారం అంటున్నారు. అంతవరకు 100% మంచిదేనబ్బా. దేవాలయాలకు వెళ్ళడము, అర్థం చేసుకోవటము. ఎందుకు, ఒక తీర్థయాత్రలు చేస్తే రెండు మన దగ్గర పెరుగుతాయట. ఒకటేంటి, మనం ఎక్స్పాండ్ చేసుకునే శక్తి పెరుగుతుంది. ఎందుకు, మన ఇంట్లో లాగా ఈ సౌకర్యాలు అవన్నీ ఉండవు కదా. మన ఇంట్లో మనకు కావాల్సినట్టుగా చేసుకుంటాం. అక్కడ మనం ఎంత హోటల్స్లో తిన్నా 2 రోజులు ఉండగలుగుతాం, 3 రోజులు ఉండుతాం, 4వ రోజు మనం ఏం ఉండలేము. వెంటనే మన ఇంటికి పరిగెట్టేస్తాం. కాకపోతే ఇక్కడ పరిస్థితులు ఇలా ఉన్నాయి కదా, ఇక్కడ మనుషులు ఇలా ఉన్నారు కదా అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఇప్పుడంటే మరి విహారయాత్రలు అయిపోయాయి, తీర్థయాత్రలు అనే పదం మనం వాడాల్సిన అవసరం లేదు. ఎందుకు, ఎక్కడ పోయినా స్టార్ హోటల్స్, దిగితే ఫ్లైటు, పోవడము కష్టం లేదు, ఏం లేదు. డైరెక్ట్గా బోలే డబ్బులు ఉంటే డబ్బులు కట్టడం, టెంపుల్లోకి వెళ్ళడం, వచ్చేసేయటం అన్నీ నేను విమర్శించానని కాదు, ఇది ఇలా జరుగుతూనే ఉంది. పాతకాలంలో ఇలా లేదు. కాశీకి పోయినవాడు, కాటికి పోయినవాడు ఒకటే అన్నారు. పాపం వాడు నడుచుకుంటూ పోతూ అన్ని కొనుక్కొని ఎక్కడంటే అక్కడ పాపం వండుకొని తిని, లేదంటే ఏది దొరికితే తిని అడవుల్లో పోయినారా,
అట్లట్లా పోయి వాళ్ళు దర్శనాలు చేసుకున్నారు. దానివల్ల వాళ్ళకేంటి, వాళ్ళ శరీరాన్ని ఎంత కష్టపెట్టచ్చు అనేటువంటి విషయం వచ్చింది. తర్వాత మనసుని ఎక్స్పాండ్ చేసుకోవటం తెలిసి వచ్చింది. ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తి పెరిగి భగవతత్వానికి ఉపయోగపడింది. ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్నది ఏంటి, ఇప్పుడు ఈ దత్తాత్రేయుడు గుళ్ళకి వెళ్తున్నారు కదా, ఈ దత్తాత్రేయుడు ఎవరు అని కనుక ఎంక్వైరీ చేస్తే ఈ దత్తాత్రేయుడు కూడా ఎవరు, అమ్మ త్రిపురా సుందరి ఎవరు, త్రిపుర ఎవరు, అమ్మ నిరాకారమైనటువంటి ఆ శక్తి, ఆ ప్రాణశక్తి, ఆ జ్ఞానశక్తి, ఆమె దగ్గర నుంచి సృష్టి వ్యక్తం అవ్వాలనేటువంటి ఆలోచన అక్కడ కూడా కలిగిన తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చి సృష్టి మేనిఫెస్ట్ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళల్లో మళ్ళీ ఇక్కడ రకరకాల మళ్ళీ ఏంటి, మనం పద్ధతిగా ఉండడానికి పాతివ్రత్యాన్ని భౌతివ్రత్యాన్ని అవన్నీ కూడా వేదాల్లో ఎక్కడ పాతివ్రత్యాలు అవన్నీ చెప్పినట్టు లేరు. కాకపోతే ఏంటంటే సొసైటీ డీవియేట్ కాకూడదు కాబట్టి, అంత పద్ధతిగా ఉండాలి కాబట్టి ఒక ధర్మం, ఒక జీవత్వం, ఒక భయము, ఇవన్నీ కూడా మహానుభావులు మన ఋషులే రూపొందించారు. ఇక్కడ ఏంటి, ఇప్పుడు అంతకుముందు ఎవరు, ఆమె ఎవరు, అత్రి మహాముని అనసూయ, వాళ్ళిద్దరు కూడా మన సౌత్ ఇండియాలోనే వాళ్ళు పాపం వాళ్ళు ఇక్కడ జీవన విధానం వాళ్ళు జీవించారు. ఎక్కడ ఇప్పుడు మనకి ఆదిలాబాద్ ఆ ఏరియా వెళ్తే మురూరో ఏదో చెప్తున్నారు, నేను కూడా ఆ టెంపుల్ చూస్తున్నాను. అక్కడ వాళ్ళ ఆశ్రమాలు అవన్నీ ఉండేవన్నమాట. అటువంటి పరిస్థితుల్లో ఏంటి, ఇంకొక పాతివ్రత్యం చేస్తున్నటువంటి సుమతి అనే ఆవిడని, కుష్టువాడు వచ్చినా సరే ఆయన్ని నెత్తినేసుకొని ఆయన పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నా, ఈమె కోఆపరేట్ చేస్తా అంటే ఏంటి, ఇవంతా కూడా వీళ్ళ తెలివితేటలే. ఎందుకు, ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోకపోతే సొసైటీ అంతా చండాలం అయిపోతుంది, అంతే కదా. ఎవరి పిల్లలు ఎవరో ఏంటో ఏం తెలియదు కదా. అందుకని మన ఋషులు అతి మేధా సంపత్తితోటి ఒక సిస్టమ్ క్రియేట్ చేశారు. దాన్ని మనమేమి కాదనలేము. తర్వాత ఈ వాతావరణానికి అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా మార్పులు వస్తున్నాయి. అందుకని మన భౌతికంగా జరుగుతున్న దాని గురించి ఇది రైటా అది కరెక్టా అని చెప్పగలిగేటువంటి పరిస్థితి లేదు. మనం మూవ్ అవుతూ వెళ్ళిపోవడమే. కాకపోతే ఏంటంటే ఎవరికి వాళ్ళు మన దగ్గర ఉన్నటువంటి భగవతత్వాన్ని గ్రహించుకోవటాన్నే మన ఋషులు చెప్పారు. ఇక్కడ కూడా ఏంటి, అత్రి అనసూయ వెళ్ళి సుమతి ఏదో సూర్యుడే రావక్కర్లేదని శాపం పెడితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ అమ్మ అనసూయ మాత దగ్గరికి వచ్చి కొంచెం చూడు తల్లి అంటే, నేను చూస్తాను కానీ నేను ఒక కండిషన్ పెడుతున్నాను, నేను ఏదంటే అది మీరు ఇవ్వాలి అని అడిగిందట. ఓకే గ్రాంటెడ్ అంటే ఆమె పోయి ఆమె సుమతిదేవికి చెప్పి మొత్తం మీద సూర్యుడు వచ్చేట్టు చేయడం జరిగింది. అంటే ఏంటి, సూర్యుడు అంటే అంత ముఖ్యము అన్నమాట. అంటే సూర్యుడు కూడా సృష్టి మొదలైన తర్వాత పంచభూతాలతో పాటు సూర్య చంద్రులు ఇవన్నీ కూడా గ్రహాలబ్బా, వీటి గురించి కరెక్ట్గా ఇప్పటివరకు కనుక్కున్నది లేదు, ఎంత సైన్స్ పెరిగినా. అందుకే మన పాశ్చాత్య రచయితలు ఉన్నారు, ఎవరు, మన జర్మనీ వాళ్ళందరూ కూడా, జర్మనీ వాళ్ళకు కూడా చాలా వేవ్ లెంత్ ఉంటుంది. వాళ్ళకు కూడా మన భారతీయ సాహిత్యం మీద, మన ఉపనిషత్తుల ఋషుల మీద విపరీతమైన గౌరవం. మొన్న కూడా నేను ఎక్కడో చూశాను, మనకి ఇక్కడ పుట్టినటువంటి ఒక ఎవరు విశ్వనాథ శాస్త్రి, పేరు నాకు గుర్తులేదు, ఎవరు ఆ వాట్సాప్ పంపించారు. అక్కడ ఆయన యుద్ధంలో ఎట్లా బాంబులు వాడాలి అనేటువంటి విషయంగానో దేనిగానో సంథింగ్ ఇప్పటికి కూడా వాళ్ళ లైబ్రరీలోనే ఎక్కడో ఆయన ఫోటో ఉందట, ఆయన ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నారట. అంటే ఏంటి, వాళ్ళకి అంత గౌరవం అన్నమాట. వాళ్ళేమన్నారు, ప్రపంచంలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి విషయాలు రెండేను. ఒకటి ఉపనిషత్తు ఋషుల యొక్క మేధా సంపత్తి, రెండోది ఈ గ్రహాలకు సంబంధించిన విషయం, ఇంకా ఏమీ అందలేదన్నమాట. కాకపోతే ఏంటి, ఇప్పుడు ఈ త్రిపుర రహస్యంలో ఆవిడ వెళ్ళి కాపాడిన తర్వాత ఈవిడ ఒకటండి, మీ ముగ్గురు అంశంలో నాకు పిల్లవాడు కావాలని అడిగిందట. దాంతో వాడికి దత్తాత్రేయుడు పుట్టున్నాడు. దత్తాత్రేయుడితో పాటు ఇంకెవరున్నారు, శాపాలు పెట్టి ఆయన ఎవరో మునీశ్వరుడు, దూర్వాసుడు, వశిష్ఠుడు, వాళ్ళు కూడా ఈయన కాంటెంపరీ రీసెర్చ్. అంటే అమ్మ వశిష్ఠుడికి మన అత్రికి అనసూయకు పుట్టినటువంటి ఋషులే అన్నట్టు అంటారు. సరే, ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటి, ఈ దత్తాత్రేయుడు అనేటువంటి మహానుభావుడు, ఈయన జ్ఞాని, అవధూత, గురువు. ఏంది ఈయన చెప్పినటువంటి సిద్ధాంతం, ఆ చెప్పిన సిద్ధాంతమే ఈ త్రిపుర రహస్యం. అంటే మీరు కూడా దత్తాత్రేయుని నిజంగా పూజ చేయదలుచుకుంటే ముందు దత్తాత్రేయుడు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత దాన్ని మననం చేసుకున్న తర్వాత దాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకుంటున్నామా లేదా అని పరిశీలన చేయండి. ఇక్కడేంటి, ఈ పుస్తకంలో ఎన్ని పాత్రలు సృష్టించాడు. ఇప్పుడు దత్తాత్రేయుడు పరశురాముడికి మధ్య జరిగినటువంటి సంభాషణ. దత్తాత్రేయుడు జ్ఞాని, పరశురాముడు ఎవరు, పరశు అంటేట రజో అని అర్థం అంట, అంటే మనం అన్నమాట. మనం కూడా అంతే కదా, మన దగ్గర తమో గుణం ఉంది, సత్వగుణం ఉంది, రజోగుణం ఉంది. తర్వాత ఇంకోటి చెప్పింది ఏంటి, మన వేదాల్లో ఎన్ని కాన్సెప్ట్స్ చెప్పినా
100% వాడు నిలబడ్డటువంటి కాన్సెప్ట్స్ ఏంటి? సత్వగుణం, తమోగుణం, రజోగుణం. తమోగుణం అంటే మన శరీరం, రజోగుణం అంటే మన మనస్సు, మన ప్రాణం. సత్వగుణం అంటే మళ్ళీ భగవతత్వం లాగా కారణం లేకుండా ఒక శాంతిగా, ఒక సత్వంగా ఉన్నది. మళ్ళీ దీన్ని రకరకాలుగా చెప్తారు. ప్రాణం అంటే రజోగుణం అన్నారు, సత్వగుణం అంటే మనసు అన్నారు. వాటన్నిటిని తీసేస్తే ఇప్పుడు ఇక్కడ ఏంటి? ఇప్పుడు ఇక్కడ మన పరశురాముడు ఉన్నాడు, తమోగుణం వాడు కాదు. ఆయనకేం బద్ధకం లేదు. హాయిగా వాళ్ళ జమదగ్గిన ఏదో చేసున్నాడని 21 మంది రాజుల్ని చంపిపడేసి మొత్తం నేలంతా ఆక్రమించేసి యజ్ఞాలు యాగాలు చేసేసి ఇంకా తనకు శాంతి లేని పరిస్థితుల్లో శ్రీరామచంద్రుడిని చూసి ఓడిపోయిన తర్వాత నిర్వేదం పొంది అంత మనకి చెప్పానబ్బా మొట్టమొదటి నుంచి అంతా వస్తోంది. అవసరమైతే ఇది వినొచ్చు, లేదంటే పాపం ఇంట్రెస్ట్ ఉంటే చదువుకొని కూడా చదువుకోవచ్చు. ఆ జమదగ్ని తర్వాత పరశురాముడు మహా గొప్పవాడైపోయి అంతా కూర్చున్న ఆయనకి శాంతి కలగకపోతే ఒక సత్సంగిని చూసిన తర్వాత ఈయనకేమి లేకపోయినా ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నాడని గ్రహించిన తర్వాత అప్పుడు ఆయన దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళమని చెప్పిన తర్వాత దత్తాత్రేయుడు బోధించడం మొదలు పెడతాడు. ఏంటి? నువ్వు ఏం చేయాలయ్యా? నువ్వు ఎంత చేసినా నీకు శాంతి లేదు. ఎందుకు లేదు? నీ మనసు, నీ రజోగుణం, నీ కోరికలు అది కావాలి ఇది కావాలని నిన్ను ఘోరంగా ఇబ్బందులు పెడుతున్నాయి. నువ్వు చేయాల్సింది ఏంటి? అసలు ఎందుకు నాకు ఈ కోరిక వస్తుంది? నేనెవరు అని నువ్వు విచారణ చేసేస్తే నీకు అమ్మవారి శక్తికి తేడా లేదనేటువంటి విషయం గ్రహిస్తావు అని. నువ్వు కర్మ బాగానే చేశావు, ఉపాసన చేసుకొని రమ్మని ఒక 12 సంవత్సరాలు ఉపాసనకి పంపించి ఆ అమ్మవారి ఇప్పుడంతా కూడా ఇదంతా సౌత్ ఏనబ్బా. మలయ పర్వతం అన్నాడు, గంధర్వ పర్వతాలు అన్నారు. గంధర్వ పర్వతాలంటే ప్రాబబ్లీ అంటే మన ఏమంటారు దాని ఇక్కడ మన అక్కడ అంటే రామేశ్వరము, ఆ తర్వాత కేరళ, కర్ణాటక, మన ఆంధ్రాలో కొన్ని ప్లేసెస్ అంటే ఏంటి సౌత్లో ఎక్కువ మూవ్ అయినట్టున్నారు. అంటే ఎవరు? దత్తాత్రేయుడు. అంటే దత్తాత్రేయుడు అంటే ఒక జ్ఞాని, ఒక చోట ఉన్నవాడు, రేపు అంతే కదా. అక్కడ తర్వాత పరశురాముడు, మళ్ళీ పరశురాముడికి ఒక కథ ఉంది, అది వేరే విషయం. ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే పరశురాముడికి దత్తాత్రేయుడు బోధించాడు. దత్తాత్రేయుడు జ్ఞాని, పరశురాముడు రజోగుణంలో ఉన్నవాడు. ఇప్పుడు మన దగ్గర ఉన్నది కూడా ఏంటి? నా దగ్గర మనం అనుకుందాం తమో గుణం, రజోగుణం, సత్వగుణం. కొద్దిగా గొప్ప రజోగుణం ఉండబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం చేస్తున్నాం. తమో గుణంలో ఉంటే అర్థం కాదు, బద్ధకం అంటే ఏంటి? అందుకని ఏం చెప్పారు? ఏదో కొద్దినమ్మ కొంచెం పూజ చేసుకో, దాన ధర్మాలు చేసుకోమని చెప్పిన తర్వాత అదైన తర్వాత రజోగుణానికి వచ్చిన తర్వాత రజోగుణంలో విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత కూడా సత్వగుణం తొందరగా అందదు. అంటే ఇప్పుడు పరశురాముడి పరిస్థితి అదే. అంటే ఏంటి? నేలంతా జయించాడు, దానం చేశాడు, 12 సంవత్సరాలు ఉపాసన చేశాడు. ఆయన బ్రహ్మచారి, ఆయనకి ఇంద్రియాల మీద ఇబ్బంది ఏమీ లేదు. అయినా సరే భగవతత్వాన్ని కనుక్కోవటానికి ఆయన సత్సంగంతో మూవ్ అయ్యి విచారణ చేస్తే తప్ప కుదరలా. ఆఫ్టర్ ఆల్ మనం ఇంకా తమోగుణమో తెలియదు, రజోగుణమో తెలియదు, సత్వగుణంలో ఎంతవరకు ఉన్నామో తెలియదు. ఇప్పుడు ఇలాంటి రజోగుణాన్ని ఎలా వదిలించుకోవాలి, సత్వగుణానికి ఎలా వెళ్ళాలి అనేటువంటి విషయం అంతా కూడా దత్తాత్రేయుడు పరశురాముడికి చెప్పడం జరిగింది. అసలు నిజంగా చెప్పాలంటే భగవతత్వం గురించి దత్తాత్రేయుడు మాత్రం ఏం చెప్పాడు? నిరాకారమైనటువంటి ఒకే ఒక శక్తి ఉంది, ఆ శక్తి వల్ల వ్యక్తమైంది. ఆ శక్తి ఎవరు? నీ దగ్గరే ఉన్నది. నువ్వు విచారణ చేసి కనుక్కుంటే నీకు ఆ శక్తికి జ్ఞానానికి తేడా లేదనేటువంటి విషయాన్ని గ్రహిస్తావు. మరి ఎలా గ్రహించగలగాలి అంటే నువ్వు నీ మనసుతో తయారు చేసుకున్నటువంటి నీ కోరికలు గీరికలు ఇవన్నీ వదిలిపెట్టేసి చిన్నగా ఒక స్టెప్ వెళ్ళి సత్వగుణానికి వెళ్ళి అది కూడా దాటేసిన తర్వాత పరమాత్మతత్వానికి వెళతావు అని చెప్పింది. నిన్న మనం ఏం చేసాము? ఇప్పుడు ఈ త్రిపుర రహస్యంలో ఏంటి? ఇంకా సుభేదనుడని అయినటువంటి పరశురాముడు శిష్యుడు రాశాడు ఈ పుస్తకాన్ని. పరశురాముడు ఆల్రెడీ జ్ఞానం పొందాడు దత్తాత్రేయుడి వల్ల. రాసిన తర్వాత ఈ సుభేదనుడు విషయం కూడా ఎక్కడ? ఆయన కూడా మధురలో ఉన్నాడట. మధుర మీనాక్షిని ఆయన అమ్మవారిని పూజించి అక్కడ ఆయనకు ఒక కళలో ఒక విజన్ వచ్చిన తర్వాత ఆయన అర్థం చేసుకున్న తర్వాత నారదుడికి బోధించాడనమాట. ఇక్కడ ఆయన ఏం చేశాడు? కొంత ఈయన సుభేదనుడు కొన్ని రాశాడు. ఏంటి? పరశురాముడి విషయం రాస్తూనే తర్వాత ఏంటి హేమలేఖ, ఆ తర్వాత హేమచూడు అనేటి వాళ్ళని సృష్టించి వాళ్ళకు కూడా ఎన్నో గొప్ప పనులు నువ్వు చేసినా నీ మనసులో ఉన్నటువంటి విషయం వల్లనే అంతా కనపడుతోంది. నీ మనసు నువ్వు దాటాలి అంటే నువ్వు నీలో ఉన్నటువంటి భగవతత్వాన్ని నువ్వే ఒక చోట కూర్చొని నువ్వే గ్రహించాలి. గ్రహించిన తర్వాత నీకు భగవతత్వానికి తేడా లేదని తెలిసిపోతుంది. లోపల పరమాత్మతత్వమే, బయట పరమాత్మతత్వమే. శరీరం ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఆ భగవతత్వం కోసం దుఃఖం లేకుండా, గర్వం లేకుండా, బాధ లేకుండా, సంతోషం లేకుండా హాయిగా ఒక సమస్థితిలో ఉండి చేసి పోవాల్సిందే అన్నట్టు ఆయనకు చెప్పటం జరిగింది. అది మనం ముగిచ్చేసాం. ఇప్పుడు మనం చదువుకుంటుంది 11వ చాప్టరు. ఇక్కడ దత్తాత్రేయుని అడుగుతాడు పరశురాముడు, ఏమయ్యా నువ్వు ఏమో లేదు, ఉన్నది ఒకటే అంటున్నావు, ఎంతసేపు చెప్పినా నాకు అన్నీ కనపడుతూనే ఉన్నాయి, ఎట్లా నేను వాటిలో నుంచి బయటపడాలి అన్నదానికి సృష్టి ఎలా వచ్చింది అనే దాని గురించి ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం. ఆరంభవాదం, పరిణామవాదం,
ఏమంటది మూడోది వచ్చి అద్వైత వేదాంతం వచ్చి ఆవర్తవాదం అన్నాడు, వివర్తవాదం అన్నాడు. ఇప్పుడు మనం ఆ వివర్తవాదం గురించి చదువుకున్నాం. నిన్న కొంతవరకు చదువుకున్నాము. ఇది చదివితే బాగా ఇంకొంచెం అర్థమవుతుందేమోనని నిన్న అన్నాను నేను. అది నిన్న కొంతవరకు చదివాం కాబట్టి అది ఇంకొక 2 పేజీలు ఉంది, కంటిన్యూ చేస్తాం. అప్పుడే 24 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నేను ఎంతవరకు చదివాము? మొత్తం ఉన్నదంతా ఒకటేనయ్యా, చైతన్యమను, చితి అను, భగవానను, పరమాత్మను, అబ్సల్యూట్ అను, ఆ తర్వాత లేకపోతే బ్రాహ్మణను, ఏమన్నా అను, తర్వాత ఏంటి అనంతమను, ఇన్ఫినిట్ అను, గుణాలు లేందను, చలనం లేందను, ఉన్నదంతా ఒకటేనయ్యా జ్ఞానం. ఆ జ్ఞానం తప్ప ఇంకా ఏమీ లేదు. ఆ జ్ఞానం వల్లనే ఒక అస్తిత్వం వచ్చింది, ఒక ప్రకాశం వచ్చింది అన్నాడు. అస్తిత్వం అంటే ఉండడం అనేటువంటి విషయం తెలిసింది. ప్రకాశం అంటే మనకు వివరం అర్థమైంది. దాన్నే సత్తు చిత్త ఆనందం అన్నారు. ఎందుకోసం? సృష్టి వ్యక్తమైంది ఎందుకు? ఆయన అనేక ఉన్నట్టు ఒకే ఆయన అనేకం ఎందుకు చేద్దాం అనుకున్నాడు? ఆనందం ఉంటే బాగుండదు అనేటువంటి స్థితి వచ్చింది. కాకపోతే నేనే భగవతత్వం, నేనే ఆనందం అన్న విషయాన్ని నువ్వు మర్చిపోయి నీ మనసు చెప్పినట్టుగా నువ్వు వెనక్కి వెళ్ళిపోయినావు అని చెప్పి నిన్న మనం చదువుకున్నాము. అంటే ఈ అస్తిత్వానికి చితి యొక్క ప్రకాశం కన్నా భిన్నం కాదంటే ఏంటి? అన్నీ ఆ జ్ఞానంలో నుంచే వచ్చాయి కాబట్టి ఉండడం అదే, తెలియడం అదే, ఆనందం అదే. ఈ 3 గనక ఒకటిగా మనం చేసుకుంటే అంతకంటే ఆనందం లేదని చెప్పడం జరిగింది. మనం కూడా చాలా వినుంటాం. అంటే ఏంటి? మనోవాక్కాయాలు అంటారు. అంటే మన మనస్సు, మన మనస్సు, మన మాట, శరీరం కనుక ఒకటే అయిపోతే మనకు శాంతి వస్తుంది అనుకుంటాం. కానీ మనం అలా చెయ్యం. మాట ఒకటి మాట్లాడతాము, మన ఆలోచనలు ఒకటి చేస్తాము, చెయ్యబోయేది ఒకటి చేస్తాము. ఇప్పుడు ఇక్కడ ఎంతసేపు చెప్పింది ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? ఉన్నది ఒకటే. మన మనసు, మాట, చేత ఒకటే కావాలి. కాకపోతే అలా స్థితికి రాకుండా మనం ఆపుతున్నది ఏంటి? నామరూప క్రియలు. నామరూప టైము, స్పేసు, ఆబ్జెక్ట్ దాటినటువంటి జ్ఞానంలోకి ఇవన్నీ వచ్చి కూర్చున్నాయి. రాత్రిపూట మనకి మనసు లేదు, వస్తువు లేదు, హాయిగా నిద్రపోతున్నాం. ఇప్పుడు మనం నిద్ర లేచిన తర్వాత కూడా ఈ గొడవలంతా లేకుండా నిరాకారంగా, నిర్వికల్పంగా కనుక ఉన్నామంటే మనం భగవతత్వ స్థితిలోనే ఉన్నట్టు. అంటే ఏంటి? ఒక చైతన్యం తప్ప ఇంకేమీ లేదు అనేటువంటి స్థితి మనకు నిద్రలో తెలుస్తుంది. తర్వాత ఆ ఖాళీ లాంటి ఆకాశంలో కూడా చేస్తుంది. ఆకాశం ఎక్కడ మొదలైంది తెలియదు, ఎక్కడ లేదు అని తెలియదు, ఖాళీగా ఉంది. మన మనసు కూడా మనం ఎంటీగా, ఖాళీగా కనుక పెట్టగలిగితే మనం కూడా వండర్ఫుల్గా భగవతత్వంలాగా ఉండగలుగుతామని ఆ మహానుభావుడు చెప్పింది. ఒక్క పేరా చదివి మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం. ఇప్పటికే మాట్లాడుకోవటం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇందులో? చితియే సర్వము అయితే అదే భాషించాలి కానీ చెట్టు, గోడ మొదలైన వివిధ రకాలైన ఆకారాలు ఎలా భాషిస్తున్నాయి? ఆ చితిలోని నిర్మలత్వం యొక్క మహిమ వలనే ఈ ఆకారాలన్నీ అందులో భాషిస్తున్నాయి. అద్దం యొక్క కఠినత్వం చేత, నిర్మలత్వం చేత దాని యందు ప్రతిబింబాలు ఏర్పడుతున్నాయి. ఆ 2 గుణముల యొక్క హెచ్చు తగ్గుల చేత ప్రతిబింబాలు స్పష్టంగా ఉండుట, అస్పష్టంగా ఉండుట ఏర్పడుతున్నది అన్నాడు. ఇట్స్ వండర్ఫుల్ అబ్బా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? సరేనయ్యా, సర్వత్రా జ్ఞానమే ఉందని చెప్తున్నావు, అంతవరకు బాగానే ఉంది. మరి ఆ జ్ఞానమే కనపడాలి కదా. మరి జ్ఞానం కనపడకుండా ఈ పదార్థాలన్నీ నాకెందుకు కనపడుతున్నాయి? నా దగ్గర జ్ఞానమే ఉందన్నావు, ఎదురుగా ఉన్నది జ్ఞానమే అన్నావు, ఈ ఆకులో జ్ఞానం అన్నావు, ఇక్కడ జ్ఞానం అన్నావు. నేను ఎందుకు ఈ జ్ఞానాన్ని చూడలేకపోతున్నాను అంటాడు. దానికి ఆయన ఏం చెప్తున్నాడు? అది నువ్వు ఎందుకు ఈ వస్తువులను నువ్వు చూడగలుగుతున్నావు అంటే ఆ జ్ఞానంలో ఉన్నటువంటి నిర్మలత్వం వల్ల, ఆ స్వచ్ఛత వల్ల, ఆ జ్ఞానంకి వచ్చినటువంటి ఆలోచన నీకు కనపడుతోంది అంటాడు. అంటే ఆయన ఏం ఆలోచన చేశాడు? సృష్టి వ్యక్తం అయితే బాగుంటుందనేటువంటి ఒక సంకల్పం చేసి అరవకుండా కూర్చున్నాడు. ఇక వికల్పాలు ఏమీ లేవు అక్కడ. అంటే ఇది బాగుందా, అది బాగుందా, ఇది ఈమెకి మంచిగా పూజ చేస్తుంది కదా, ఈమెకి ఏమి ఇద్దాం, అలాంటి ఆలోచనలు ఆ జ్ఞానంలో లేవు. ఎందుకు? అది నిరాకారం, నిర్గుణం కాబట్టి. కానీ మరి మనకెందుకు కనపడుతోంది? మనకెందుకు జ్ఞానం కనపట్టలేదు అంటే, ఎందుకు జ్ఞానం కనపట్టలేదు అంటే ఆ సృష్టి నిరాకారంగా, నిశ్చలంగా ఉండి ఒక స్వచ్ఛంగా ఒక సృష్టిని వ్యక్తం చేసింది కాబట్టి అది మనకి కనపడుతుంది. నువ్వు కూడా అలా తయారైతే నీకు కనపడుతుంది. కానీ నువ్వు అలా తయారు కావడం లేదు. ఎందుకు తయారు కావడం లేదు? ఇప్పుడు దీనికి ఇక్కడ ఉదాహరణ ఏం చెప్తున్నాడు? ఒక అద్దం ఉంది. అద్దం ఎదురుగా ఏం కనపడుతుంది? అద్దం క్లియర్గా కనపడుతుంది. అద్దం అలా కనపడాలంటే వెనక ఏముంది? అద్దానికి వెనక పెయింటింగ్ లాగా బ్లాక్ ఒకటేస్తారు కదా, ఆ బ్లాక్ పోయిందనుకో మనం అటు కనపడదు బొమ్మ, ఇటు కనపడదు, అలికినట్టు కనపడుతుంది. ఆ అద్దం ఎలా ఉంది? గట్టిగానూ ఉంది, నిర్మలంగానూ ఉంది. అందుకని ఆ గట్టి నిర్మలత్వం ఉంది కాబట్టి ఆ పరమాత్మతత్వం వ్యక్తం చేసిందంతా కూడా మనకి కనపడుతున్నాయి. అందువల్ల ఏంటి? ఇప్పుడు మనకి అద్దం బాగా కనపడుతుందంటే ఎలా కనపడుతుంది? క్లియర్గా, వెనక గట్టిగా ఉండి ఎదురుగా క్లియర్గా ఉన్నప్పుడు మనకు కనపడుతుంది. అలా లేకుండా వెనక లేదు, ముందు క్లియర్గా లేదనుకో మనకు అద్దం కనపడదు. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి? స్పష్టంగా ఉండడానికి, అస్పష్టంగా ఉండడానికి మన భావం, మన స్వభావమే తప్ప
ఒరిజినల్గా ఉన్నటువంటి పరమాత్మ తత్వంలో ఏమీ లేదు కాబట్టి నిశ్చలంగా చేసినటువంటి సంకల్పం వండర్ఫుల్గా కనపడుతుంది. మనము సంకల్పాలు చేస్తున్నాంగా, మనము వికల్పాలు చేస్తున్నాం కదా, మనకి జ్ఞానం కొద్దో గొప్ప భగవతత్వం ఉందనేటువంటి విషయం కాస్త తెలుస్తుంది కదా. అయినా మనమే చూసుకుంటాము తప్ప పక్కన వాళ్ళ యొక్క ఆలోచనలది మనం గ్రహించే శక్తి మనకు ఉండదు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, నీలో ఏముందో అదే చూస్తామనేటువంటి విషయంగా చెప్తూ ఉంటారు కదా. తర్వాత ఒక్కసారి ఈ పారాగ్రాఫ్ చదివి క్లోజ్ చేద్దాం. నిర్మలమైన జలములో కాఠిన్యం లేకుండాచే ప్రతిబింబం అస్పష్టంగా ఉండును. అంతే కదా. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, అక్కడ కాఠిన్యం లేదు కదా, పల్చగా ఉంటాయి నీళ్లు. సపోజ్ ఆకాశంలో మనం ఉన్నాము, ఎలా ఉండగలిగాము? ఆకాశంలో ఖాళీగా ఉన్నాం కాబట్టి మనం ఉన్నాం. అట్లాగే కాకపోతే గోడనందువల్ల కాఠిన్యం లేకుంటే ఆకాశంలో ప్రతిబింబం ఏర్పడట్లేదు. ఎందుకు? ఇప్పుడు ఆకాశంలో కూడా మనం బింబాలు చూడొచ్చు కదా, కనపట్టల్లా అంత ఖాళీగా ఉన్నా, ఎందుకంటే స్వచ్ఛంగా ఖాళీగా ఉంది. ఇప్పుడు గోడ ఉంది, గోడ మీద చూడగలుగుతాం, ఎందుకు? గోడ గట్టిగా ఉంది కాబట్టి. కాఠిన్యం లేకుండా ప్రతిబింబం అద్దం జడం అస్వతంత్ర మగుడి చేత దానికన్నా భిన్నంగా పదార్థాలు ఉన్నప్పుడే అవి దాని ఎందుకు ప్రతిబింబించును. ఇప్పుడు అద్దం ఉంది, అద్దంలోకి వెళ్ళి మన బింబం ఎందుకు కనపడుతోంది? నేను బింబాన్ని, అద్దం స్వచ్ఛంగా ఉంది, అక్కడ నిలబడ్డానంటే నా ప్రతిబింబం కనపడుతోంది. అంటే ఏంటి? ఇవి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి కనపడుతుంది. అంటే నేను డిఫరెంట్గా ఉన్నానని నేను అనుకున్నాను కాబట్టి నేను వెళ్ళి అద్దంలో ఉంటే నేను కనపడతాను అని అర్థం అనమాట. పదార్థం లేకుంటే అద్దంలో ప్రతిబింబములు ఉండవు. కానీ సర్వవ్యాపకం స్వతంత్రమైన చితి అద్దం వంటిది కాదు. అంటే ఏంటి? ఒక వస్తువు కాదు అని అర్థం. ఇప్పుడు అద్దం కూడా ఏంటి? ఒక వస్తువు, అంతే కదా. ఆ వస్తువులో మనం వెళ్ళి నిలబడ్డాం కాబట్టి కనపడుతుంది. కానీ ఇప్పుడు సర్వత్రా వ్యాపించినటువంటి నిరాకారమైనటువంటి మన భగవతత్వానికి ఒక పదార్థం లేదు సృష్టి చేయడానికి. జస్ట్ ఒక చిన్న ఆలోచన అంతే, ఒక సంకల్పం మాత్రమే సృష్టి అంతా అయిపోయింది. అంటే అక్కడ పదార్థం లేదు, సృష్టి చేయడానికి కావాల్సినటువంటి వ్యవహారం కూడా లేదు. అంటే అది చాలా స్వచ్ఛమైంది కాబట్టి మనకి కనపడుతుంది అని చెప్పదలుచుకున్నారబ్బా. మనకెందుకు స్వచ్ఛత లేదు అంటే మనం తయారు చేసుకునేటువంటి కోరికలు, ఆలోచనలు ఇవన్నీ పెట్టుకొని ఉన్నాం. ఇప్పుడు మనం అంటే ఏంటి? ఇక్కడ ఎవరు చెప్పిన ప్రిన్సిపల్ ఏంటి? నిన్న కూడా భగవద్గీత ఏదో భగవంతుడి చదవడం జరిగింది. దాంట్లో కూడా ఏంటి? పైన ఉన్నదంతా ఖాళీ, ఆ ఖాళీలో నుంచి చిన్నగా ఒక ఘన పదార్థాలు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాయి. ఆకాశం ఖాళీ, వాయువు ఖాళీ, మళ్ళీ అగ్ని దగ్గరికి వచ్చేసేటప్పటికి కొద్ది గొప్ప ఒక రూపం ఏర్పడింది. దాని తర్వాత నీళ్లు మళ్ళీ ఘనం, భూమి ఇంకా ఘనం, దాని మీద మన జీవనం మనం అంతే కదా. మన శరీరం కూడా గట్టిగా ఘనమే కదా. మళ్ళీ దీనికి ఉన్నటువంటి ఇంద్రియాలు కొంచెం సూక్ష్మం, దీనికంటే మనసు కొంచెం సూక్ష్మం, మనసు కంటే బుద్ధి సూక్ష్మం, బుద్ధి కంటే ఆకాశతత్వం లాంటి ఖాళీ సూక్ష్మం, దానికంటే భగవతత్వమైనటువంటి జ్ఞానం ఇంకా సూక్ష్మం. మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఆ సూక్ష్మాతి సూక్ష్మం, మూలం, కేంద్రం అనేటువంటి స్థితికి చేరాలంటే మనం తయారు చేసుకున్నవన్నీ కూడా భావాలే. ఎందుకు వచ్చింది నాకు ఈ ఘనమైనటువంటి శరీరం? నా భావమే. నేను ఇలా ఉండాలి, ఇలా చేయాలని నాకు భావాలు ఉన్నాయేమో మనకు తెలియదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? నేను శరీరం కాదు, ప్రాణం కాదు, మనసు కాదు అని నేను తయారు చేసుకున్నటువంటి భావాలను మనం తీసేసుకోవాలి. అది అంటే సాధన అంటే ఏంలా, మనకి ఎక్కడ ఇబ్బంది పడుతుందో ఈ ఇబ్బంది ఏంటి అని కాసేపు కూర్చొని, ఈ ఇబ్బంది ఎవరికి పడుతుంది? అత్తగారికి ఇబ్బంది పడుతుంది, సహజమే. అత్త కోడళ్ళు ఏజ్ గ్యాప్ వచ్చింది, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం నేర్చుకో. అడిగితే చెప్పు పిల్లలు, లేదు అడగలేదంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఉండాలని కోరికతో దూరంగా ఉండు. అంటే అర్థం ఏంటి? మరి ఇంక మళ్ళీ నేను ప్రొఫెషనల్గా ఇబ్బంది పడుతున్నాను, నువ్వు చెయ్యి. సేవ చేయదలుచుకున్నావా చెయ్యి, లేదు మనీ కావాలనుకున్నావా చెయ్యి. అది కూడా భగవతత్వం అనేటువంటి నిర్వికల్పంగా చేయడం మొదలు పెట్టుకో. అక్కడ వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, సక్రమంగా నడవడం లేదు అంటే టెన్షన్ పడతావు. నీకు అవసరం అవుతుంది నువ్వు నడిపించుకుంటూ పో, లేదు ఇబ్బంది అవుతుంది, అవసరం లేదు అంటే దండం పెట్టేసాయి. అంటే ఇదంతా ఎవరికి చెప్తారు? ఎవరికి వాళ్ళు విచారణ చేసుకోవాలనే దత్తాత్రేయుడు పరశురాముడికి చెప్పాడు. ఏ విషయంలోనైనా, భౌతికంగానైనా ఆధ్యాత్మికంగానైనా మన బుద్ధిని ఉపయోగించి విషయాన్ని అర్థం చేసుకోకపోతే ఎక్కడ ఉన్నవాళ్ళం అక్కడే ఉంటాం. కాదు ఇప్పుడు మనకి ఎక్కడ భగవద్గీతలో కానీ ఈ త్రిపుర రహస్యంలో కానీ మన ఋషులు డంబులాగా ఉండమని చెప్పలా. వాడు నీ వివేకం, వైరాగ్యం తెచ్చుకో, నీ బుద్ధిని వాడుకో, దీనివల్ల నా లాభం ఉందా నష్టం ఉందా అని గ్రహించు. లాభం నష్టం ఉంది, ఇబ్బంది పడుతున్నావు, ఇది నాకు అవసరం లేదనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించు. అవసరమైతే అంటే ఏంటి? అన్నిటికంటే ముఖ్యం నీ మనసును నువ్వు ప్రశాంతంగా పెట్టుకుంటే తప్ప నువ్వు ఏ విషయాన్ని అర్థం చేసుకోలేవు, నువ్వు పాటించలేవు. అందుకని నీ మనశ్శాంతికి ఇబ్బంది పడుతున్నవి ఏ ఉన్నాయో అవి నువ్వే గ్రహించు, వాటిలో నుంచి నువ్వే బయటికి రా. వాటిని నువ్వు మానసికంగా డీవాల్యూ చేసి పడేయి, ఇండిఫరెంట్గా ఉండు, సాక్షిగా ఉండు. యాక్సెప్ట్ చేయండి అర్థమైంది. నీ నెత్తి మీద వచ్చి 2 ముట్కాయలు వేస్తే యాక్సెప్ట్ చేయమని అర్థం కాదు. వాడు ఏ స్వభావంతో ఉండి చేశాడో, వాడి స్వభావం సక్రమంగా లేదు, దూరంగా పారిపో. లేదు నువ్వు చెప్పింది వినే స్వభావం ఉంది, కాదు నాయన అని చెప్పు. అంటే ఏంటి? అల్టిమేట్గా మన ఋషులు చెప్పింది ఏంటి? ఎక్కడికి ఏమీ పారిపోమని చెప్పలా.
నీ మనసుని సమత్వ స్థితి గనక తీసుకొచ్చావంటే నీ బుద్ధికి వికాసం వస్తుంది. బుద్ధికి వికాసం వస్తే వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం వచ్చిన బుద్ధికి భగవతత్వానికి తేడా లేదు. వీ హ్యావ్ టు అంటే ఏంటి, ఇవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే నీ బుద్ధి వికాసం చెందించుకుంటే నీకు విషయం అర్థమవుతుంది అంటాడు. ఈ మహానుభావులు ఎంత బుద్ధి వికాసం చెందించుకుంటే అన్ని వేల సంవత్సరాల నాడు చెప్తే ఇప్పుడు మనం చదువుకుంటున్నా అర్థం కావడల్లా. అంటే ఏంటి, ఆ మహానుభావులకి బుద్ధి దైవత్వంలాగా వికాసం చెందింది. అల్టిమేట్గా వాళ్ళు చెప్పింది ఏంటి, ఇది ప్రకృతి, ఈ 3 గుణాలు దాటిన స్థితే భగవతత్వం. ఈ ప్రకృతిలో రావడం, ఉండడం, వెళ్ళడం చాలా సహజం. దానికి నువ్వు విలువ ఇవ్వకు. హాయిగా ఒక ప్లే లాగా ఇది ఒక నాటకం నడుస్తుంది, సరదాగా నాటకంలో పార్టిసిపేట్ చేయి. ఆ నాటకం పాత్ర అయిపోయిన తర్వాత ఇప్పుడు మనది అయిపోయింది, ఈ కాస్ట్యూమ్ తీసి పక్కన పడేసేయి. అప్పుడు మళ్ళీ ఇంకో వేసుకుని ఇంకో కాస్ట్యూమ్లోకి వెళ్ళిపో. వంట చేస్తావు, హ్యాపీగా వండర్ఫుల్గా ప్రసాదం జరుగుతున్న భావంతో చేసేయి. లేదు బాత్రూమ్ క్లీన్ చేయడానికి వస్తుంది, వండర్ఫుల్గా క్లీన్ అవుతుందని భావంతో చేసేయి. నేనెందుకు చేయాలి, వాళ్ళెందుకు చేయలేదు, కంప్లైంట్లు, ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ వదిలిపడేసాయి. నీకేమి ఇచ్చినా భగవతత్వం అనేటువంటి భావంతో నువ్వు చేసుకుంటూ పోతే నువ్వు స్వచ్ఛంగా అద్దంలాగా అయిపోతావు. ఉన్న విషయం ఉన్నట్టు అర్థమవుతుంది. అప్పుడు భగవతత్వానికి నీకు పిసరంత కూడా తేడా లేదు. ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఎక్కడో స్వర్గం ఉంది, ఏ గుడికి పోతే ఏదో వస్తుందని కూడా ఈ త్రిపుర రహస్యంలో దత్తాత్రేయుడు కూడా చెప్పలా. నువ్వు సత్సంగతో ఉండు, మంచి ఆలోచనలతో ఉండు. మంచి సత్సంగం లేదు, మంచి పుస్తకం చదువుకో, విచారణ చేసుకో, హాయిగా ఉండు. కాకపోతే నీకు ఇచ్చిన పనిని నువ్వు తప్పించుకోవాక, తప్పించుకుంటే నీ మనసులో రిగ్రెట్స్ ఉంటాయి. నేను చేయలేదు అని ఉంటుంది. అలా చేయకు. ఏ పని ఇచ్చిన భగవతత్వ పని అని 100% ఉండి చూడమని ఈ త్రిపుర రహస్యంలో కూడా చెప్పాడు తప్ప గుడికి వస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడ కూడా చెప్పాల. వాళ్ళు చెప్పిన సిద్ధాంతాన్ని ఆచరించుకుంటే నువ్వు తప్ప ఇంకోటి ఏమీ లేదు. నువ్వు ఎలా ఉండాలని భావం చేసి వచ్చావో నువ్వు అలా వచ్చావు. నేను ఇలా ఉండాలని నేను అనుకోవటం లేదని అనుకున్నావో ఆ భావాలను ఇక తీసేసేయి. నేను ఎలా ఉండాలనుకుంటున్నాను, నిరాకారమైనటువంటి భగవతత్వంలాగా కనుక ఉండగలిగితే స్వచ్ఛంగా హాయిగా ఉంటుంది, ఏ టెన్షన్ ఉండదు. అలా ఉండాలి అనుకున్నప్పుడు నువ్వు ఆ భావాన్ని పెట్టుకో. మరి ఆ భావాన్ని పెట్టుకోవాలి అని ఈ భావాలు తీసేయాలిగా. అందుకని నీకు అంటుతున్నటువంటి ప్రతిభావం ఇది కాదు అని తీసేయి. దాన్నే మన భావాలను మనం శుభ్రపరచుకోవటం అంటారు, క్లీనింగ్ అంటారు. అంతే తప్ప సాధన అంటే మన బుద్ధిని వికాసం అయితే చెందించుకుంటూ పోవటమే ఇవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్. ఆ స్థితికి వచ్చామంటే మనకి భగవతత్వానికి తేడా లేదని ఆ ఋషులు చెప్పడం జరిగింది. చాలాసేపు అయింది, రేపు కంటిన్యూ చేద్దాం. నమస్తే.